మార్చాలనుకున్నాడు. ప్రార్థన ద్వారా నీ భార్యను మార్చాలనుకున్నాడు. ప్రార్థన ద్వారా నీ పిల్లలు మార్చాలనుకున్నాడు. ప్రార్థన ద్వారానే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలనుకున్నాడు. ప్రార్థించే సోదరుడా, ప్రార్థిస్తున్నావా? ప్రార్థించేవాడు అయితే నీకు సమస్తము సాధ్యమే. నీ యేసయ్యకు సమస్తము సాధ్యమే. ప్రార్థన ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. పేతురు చేస్తాలో ఉండను, సంఘం వచ్చేసరికి ప్రార్థన చేస్తే చేస్తాలో ఉండే పేతురు వచ్చినట్లుగా బంధకాలం ఉన్నటువంటి నీ యొక్క కుమార్తె బయటకు వస్తాడు. బంధకాలం ఉన్నటువంటి నీ భర్త బయటకు వస్తాడు. బంధకాలం ఉన్నటువంటి నీ భార్య బయటకు వస్తుంది. ఎవరు కార్యం చేయగలమన్నాడు. యేసయ్యా నాకు ఫస్ట్ ప్రార్థన చేయగలిగిన ప్రార్థించలేకపోతాను తండ్రి. ఎన్నోసార్లు అయినా చెప్పారు ప్రార్థన చేయలేమని. నీకు ఎన్నున్నా, ఎంత డబ్బున్నా, ఎంత మ్యాగ్లున్నా, ఎంత నిధులున్నా, ఎన్ని ఉన్నా సరే, ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, ప్రార్థన చేయకపోతే, దేవుడు లేకపోతే, దేవుడు శక్తి లేకపోతే ఏ మాత్రం కూడా బ్రతికి ఉండేది.